హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారు సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నారనమాట. సో, ఇక్కడేంటి ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి గనుక గోపురం కానీ, అంటే ఏదైనా బిల్డింగ్ కానీ, ఏదైనా గానీ కట్టాలనుకుంటే సో, ప్లాన్ ఎయాలనమాట. ఓకే, నాకు ఇంత అవసరం అవుతుంది, నాకు ఇంతమంది అవసరమవుతారు అది కట్టడానికి, నాకు ఇంత సిమెంట్ అవుతుంది, లేకుంటే ఇంత ఐరన్ అవుతుంది, ఇంత ఇసుక అవసరం అవుతుంది. సో, ఇలాగ ప్రతి ఒక్కటి లెక్క వేసుకొని ఆ తర్వాత కట్టడం మొదలు పెడతాడనమాట. సో, లేకుంటే మనం వెళ్తున్న జాబ్‌లలో కూడా కావచ్చు. ఇక్కడేంటి, ఆ జాబ్ చేయడానికి మనకు కొన్ని స్కిల్స్ ఉండాలనమాట. అంటే మనం దాని గురించి కొంచెం చదువుకొని మనం ప్రిపేర్ అయ్యి, సో మనం డిగ్రీలో పాస్ అయ్యి, సో ఇలాగ ఏంటి, ఆ జాబ్ చేయడానికి మనం ప్రిపేర్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. సో లేకుంటే మనకి ఏదైనా బిజినెస్ ఉంటే ఏంటి, సో ఓకే, నాకు నేను ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, సో ఎందులో నా డబ్బులు పెడితే నాకు బాగా వస్తాయి, సో నేను ఎంత డబ్బులు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి డబ్బులు. సో ఇలాగ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి, సో మనం ఈ లోకంలో చేస్తున్న ప్రతి ఒక్క దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటాము. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనం యేసుప్రభు వారిని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనము పరలోక నివాసులము. సో ఆయన జనులము, మనం ఆయన వారసులము. మనము పరలోకంలో మనకు ఆయన సిటిజన్షిప్ అనేది ఇచ్చారు. సో ఈవెన్ మనకేంటి, శిష్యులకు ఆయన ఒక చోట చెప్తారనమాట. సో ఏంటంటే, నేను మీ కొరకు పరలోకంలో ఇల్లులు ఏర్పాటు చేస్తున్నాను అని ఇంగ్లీష్లో చూస్తే మ్యాన్షన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, పరలోకాన్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నారు, మన కొరకై సిద్ధపరుస్తున్నారనమాట, సిద్ధపరిచారు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటి, ఆయన పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచారు కాబట్టి మనం ఆయనతో పాటుగా పరలోకంలో నిరంతరము యుగ యుగాలు తరతరాలు జీవించడానికి ఇక్కడ ఏంటంటే మనం కూడా ఈ భూమి పైన సిద్ధపడాలి. ఓకే, ఈరోజు మనం ఈ భూమి పైన నివసిస్తుండవచ్చు, కరెక్టే, బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే అది టెంపరరీ మాత్రమే. సో మనం అందరం కూడా ఈ భూమిని విడిచి వెళ్తాము. సో ఇక్కడ ఏంటి, అన్నిటికన్నా శాశ్వతమైనది ఏంటంటే ఇక్కడ పరలోకము. సో యేసు ప్రభు వారు పరలోకము శాశ్వతం కాబట్టి మనం ఆయనతో పాటుగా ఎలా జీవించాలి, పరలోక నివాసులుగా మనం ఎలాగా ఉండాలి అనేది మనం ప్రతిరోజు సిద్ధపడుతుండాలన్నమాట. అంటే ఆయనతో ప్రతిరోజు సమయం గడుపుతూ మనం ఆత్మలో ఎదుగుతూ మనము పరలోకంలో ఉండడానికి సిద్ధపడినట్లయితే ఏంటంటే మనం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం పరలోకంలో ఒక గొప్ప స్థానంలో మనం నివసించగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ప్రతిరోజు సిద్ధపడాలి. సో పరలోకానికి వెళ్ళడానికి మనం ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండడానికి మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. సో మనం అలాగ చేయగలిగినట్లయితే యేసు ప్రభు వారు అంతా చూసుకుంటారు. మనం కరెక్ట్గా సిద్ధపడే విధంగా, సిద్ధపాటు కలిగి ఉండే విధంగా ఆయన చేయగలుగుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఒక వ్యక్తి గోపురం కట్టాలంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా సిద్ధపడతాడు అని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేమందరము కూడా పరలోక నివాసులం కాబట్టి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి, సృష్టికర్తగా అంగీకరించి పరలోకంలో మేము సిటిజన్షిప్ కలిగి ఉన్నాం కాబట్టి మేము ఈ భూమిపైన కూడా ఆ విధంగా సిద్ధపడుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రతిరోజు కూడా మీతో సహవాసం కలిగి ఆత్మలో ఎదుగుతూ ప్రతిరోజు కూడా పరలోకంలో నివసించుటకు మంచి సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.